శ్రీ మహర్షి జీవిత చరిత్ర చిత్రములతో. కోతులు. కొండపై కోతులు చాలా ఎక్కువ. మనుషులు తాకిన కోతిని ఇతర కోతులు వెలివేయును. మహర్షి తాకినచో మాత్రం ఆ కోతుల నియమం పనిచేయదు. ఒక కుంటి కోతికి ఒకప్పుడు తీవ్రంగా దెబ్బలు తగలగా మహర్షి దానికి సేవ చేసి బాగు చేశారు. తమకన్నా బలమైన కోతినే రాజుగా ఎన్నుకునే కోతులు ఈ కుంటి కోతిని రాజుగా చేసుకున్నాయి. సామాన్యంగా కోతులలో ఒక గుంపు తాము నియమించుకున్న స్థలంనకు అన్యాయముగా ఇంకొక గుంపు ప్రవేశించినచో కొట్లాటలు ప్రారంభమవుతాయి. అధికారం ఇవ్వబడిన రాయబారుల వల్ల ఆ తగాదా తీర్చుకొనుటకై అవి ప్రయత్నించును. అవి సాగకుంటే రక్తములు కారే వరకు యుద్ధములు జరగడం పరిపాటి. మహర్షి కొండ మీద ఉన్నప్పుడు సామాన్యంగా అవి తగాదాలు పడలేదు. వాటిలో తగాదా ప్రారంభమయ్యే సూచనలు తెలియగానే మహర్షి వాటి కొట్లాటలు తీర్చి తృప్తిపరిచి పంపేవారు. ఈ సహచరులను గురించి మహర్షి చెప్పే కథలు ఇన్ని అన్నీ కావు. వాటిలో ఒకటి. ఒకసారి ఒక రాజు తన గుంపులో బలవంతులైన ఇద్దరిని సాహసించి వెలివేయగా అనుచరులలో అల్లరి బయలుదేరెను. ఆకస్మికంగా రాజు అదృశ్యుడయ్యెను. 15 రోజుల తర్వాత అతడు తిరిగి వచ్చి తిరగబడిన వారిని విమర్శించు వారిని ఎదిరించి ద్వంద్వ యుద్ధంలకు నిలువగా ఒక్కటి కూడా మాట్లాడక ఆగిపోయినవి. 2 వారముల తపస్సు చేతనే అతడు అంత బలవంతుడయ్యెను. ఎప్పుడైనా ఒకసారి కోతులు మహర్షి పట్ల తప్పు చేసినా వెంటనే పశ్చాత్తాపం చెందేవి. వాటి భావములను ఒకనాడు అవి ఈ రీతిగా వెల్లడించాయి. మహర్షి కొందరు భక్తులతో కలిసి చాలా దూరం తీవ్రమైన ఎండలో నడిచి రావటం కారణంగా ఆకలి దప్పులు తీవ్రంగా ఉన్నాయి. వారి అవసరాన్ని గమనించిన కోతులు కొన్ని అక్కడున్న నేరేడు చెట్లు నెక్కి బాగా పండిన పండ్లు రాలునట్లు చెట్లు కొమ్మలను విదిల్చి అవి చెట్లు దిగి ఒక్క పండు కూడా తాకకుండా వెళ్ళిపోయాయి. అపాయకరమైన జంతువుల పట్ల కూడా మహర్షి ప్రవర్తన ఈ విధంగానే ఉండేది. వారున్న గుహలలో సర్పములు తరచూ వారితో కలిసి నివసించేవి. మహర్షి తరచూ మనం వాటి నివాస స్థలమునకు వచ్చినము, వాటిని కష్టపెట్టుట గాని అల్లరి చేయుట గాని మనకు హక్కు లేదు. మనం వాటిపై సరైన దృష్టితో చూచినచో అవి మనల్ని శ్రమ పెట్టవు అనేవారు. ఒకసారి మహర్షి కొండ మీద దట్టమైన పొదలలో వెళ్ళుచుండగా వారి తొడ ఒక తేనెటీగ గల పుట్టకు రాచుకున్నది. వారు 4 అడుగులు వేసే లోపల తేనెటీగలు ఆ తొడను చుట్టుకొని కుట్టుట ప్రారంభించాయి. వారు అందుకు, మీ గూటికి కదల్చి తప్పు చేసినది ఈ తొడయే, దానికి ఈ శాస్తి కావలసిందే అని పలికారు. ఆ తేనెటీగలు తాము చేయదగిన శిక్ష పూర్తి చేసి సంతృప్తి పడి ఎగిరిపోయే వరకు మహర్షి అక్కడి నుండి కాలు కదపలేదు. గ్రంథములు. శ్రీ మహర్షిని గురించి ఎన్నో గ్రంథములు వెలువడ్డాయి. మొట్టమొదటిది శ్రీ బివి నరసింహస్వామి వ్రాసిన మహర్షి జీవిత చరిత్ర. నరసింహస్వామి తపస్విగా జీవితం ప్రారంభించక ముందు నిర్భయుడు, పట్టుదల గలవాడైన రాజకీయవేత్తగా భారతదేశమంతా ఖ్యాతి గడించారు. అప్పుడు ఆయన పేరు నరసింహ అయ్యార్. మద్రాసు శాసనసభకు చాలా ఏళ్లు సభ్యుడిగా ఉండటమే కాక సెలములో ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. తమ కుటుంబంలో జరిగిన ఒక విషాద సంఘటనతో వారు రమణాశ్రమంకు వచ్చి దగ్గరలో ఉన్న ఒక గుహలో నివసించారు. ఆత్మ సాక్షాత్కారము అను పుస్తకమును రచించారు. ఇది మహర్షి జీవితాన్ని విశదముగా లోకమునకు తెలుపుచున్నది. మరొక ముఖ్య గ్రంథము సందర్శన భాష్యం మరియు మహర్షితో భాషణములు. దీనిని అరవింద్ ఆశ్రమంకు చెందిన కపాలి శాస్త్రి గారు వ్రాశారు. ఈయన సంస్కృత సందర్శన భాష్యమునకు ఆంగ్ల అనువాదమే ఈ గ్రంథము. ఇతడు కావ్యకంఠ గణపతి శాస్త్రి ప్రియ భక్తుడు, శిష్యుడు. చిన్నతనం నుండే మహర్షి సాన్నిధ్య ప్రభావమునకు లోనయ్యారు. ముఖ్యంగా సంభాషణముల వలన ఇతనికి గల శాస్త్ర పాండిత్యము, సందర్శన సంస్కృత శ్లోకములకు ఈయన వ్రాసిన భాష్యముల వలన ఈయన ప్రతిభ లోకానికి వెల్లడగుచున్నది. ఆ తర్వాత తమిళంలో శుద్ధానంద భారతి వ్రాసిన రమణ విజయము, తెలుగులో కృష్ణ భిక్షు రాసిన రమణ లీల, అదే విధంగా హిందీలో, మలయాళంలో మహర్షుల జీవిత చరిత్రలు వెలువడ్డాయి. మొట్టమొదట పాశ్చాత్యులకు సులభంగా అర్థమయ్యే రీతిలో మహర్షిని గురించి విపులంగా పాల్ బ్రంటన్ అనే విదేశీయుడు తన సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే గ్రంథంలో తెలియజేశారు. తర్వాత ముఖ్యమైన గ్రంథములుగా రమణాశ్రమ లేఖలు, భాషణములు మొదలైన పుస్తకములు వెలువడ్డాయి. పర్యాటకులు.
క్రమముగా రమణాశ్రమం వేగంగా అభివృద్ధి చెందసాగింది. ప్రస్తుతం అక్కడున్న చాలా కట్టడంలో ఆశ్రమ భక్తులు తాము వచ్చినప్పుడు ఉండుటకు కట్టుకొన్నవి. వీలైనప్పుడంతా ఆశ్రమంనకు పరిగెత్తవలను అనే భక్తులు చాలా మంది ఉన్నారు. ఎందుకు వీరందరూ ఇంత శ్రద్ధతో ఇక్కడికి వచ్చెదరను ప్రశ్నకు జవాబు ఎవరియగలరు? కానీ తాము ఈ ఆశ్రమంలో నివసించినన్ని రోజులు అమితానందంతో ప్రశాంతంగా ఉంటామని వారందరి నిశ్చితానుభవము. భగవాన్ దుఃఖితులకు జీవులకు నిశ్శబ్దము స్థిరము అయిన శక్తి విచికలను ప్రసారం చేయుట ద్వారా వారి దుఃఖమును శ్రమను పోగొట్టుటలో సహాయపడుచున్నారని పాల్ బ్రంటన్ అనేవారు. భగవాన్ యొక్క వ్యావహారిక దృష్టి ప్రవర్తన విధానంను అర్థం చేసుకున్న వారికి వారి మార్గం శాస్త్రయుక్తమే అని స్పష్టమగును. వారు ప్రకృతికి అతీతమైన సిద్ధులను ఎన్నడూ వ్యక్తపరిచేవారు కారు. అంతేకాకుండా మతపరమైన వాటిని గ్రుడ్డిగా నమ్మవలనని బోధింపరు. వారి నేత్రములు గాఢాంధకారంలో వెలుగు నక్షత్రముల వలె ప్రకాశించుచుండును. నాకు జ్ఞాపకమున్నంతలో నేను చూసిన ఏ మానవుడి నేత్రములు కూడా ఇంత అద్భుతంగా ప్రకాశిస్తూ ఉండటం చూడలేదు. మానవ నేత్రములు దైవిక శక్తిని ప్రతిబింబించగలిగితే తపస్సుల కన్నులు మాత్రమే ఆ శక్తిని ప్రతిఫలింపజేయగలవు అని పాల్ బ్రంటన్ చెప్పారు. భారతదేశపు మొదటి అధ్యక్షులైన బాబు రాజేంద్ర ప్రసాద్, రెండవ అధ్యక్షులైన డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, డాక్టర్ సిసి రామస్వామి అయ్యార్ మొదలైన వారు ఎందరో ఆశ్రమంను దర్శించారు. రాజేంద్ర ప్రసాద్ జమ్నాలాల్ బజాజ్ ఆశ్రమంలో ఒక వారం రోజులు ఉన్నారు. బయలుదేరుటకు ముందు భగవాన్ను బజాజ్ కొన్ని ప్రశ్నలు అడిగారు. బజాజ్: స్వరాజ్యవాంఛ యుక్తమైనదేనా? భగవాన్: మంచిదే. లక్ష్య సాధనకు ఎంతో కాలం అభ్యాసపూర్వకంగా పనులను చేస్తూ ఉన్నచో వ్యక్తిత్వం విశాలమై దేశ భావనలో లీనమగును. అటువంటి వ్యక్తిత్వ లీనము కోరదగినదే. ఆ కర్మయే నిష్కామ కర్మ అగును. బజాజ్: ఎంతో కాలం ఎన్నెన్నో త్యాగాలు చేసిన వ్యక్తి స్వరాజ్యం వస్తే ఆ వ్యక్తి తన ప్రయత్న ఫలంను గురించి సంతోషించుట సమర్థనీయమేనా? మహర్షి: కాదు. తన ప్రయత్న కాలంలో అతడు ఏదో మహత్తర శక్తికి తనను తాను అర్పించుకొని ఉండవలెను. ఆ శక్తినే ఎప్పుడూ మనసులో ఉంచుకొని దానిని తన దృష్టి నుంచి తొలగిపోకుండా చూసుకోవాలి. అంతేకాని ఆ వ్యక్తి ఫలితాన్ని తనకు ఆరోపించుకొని సంతోషపడవలసిన అవసరం ఏమిటి? నిజానికి కర్మఫలంను అతడు లక్ష్య పెట్టనే కూడదు. అప్పుడే అది నిష్కామ కర్మ అగును. బజాజ్: సాధకుడు రుజుమార్గం తప్పకుండా ఉండుటకు ఉపాయమున్నదా? భగవాన్: ఈశ్వరునకు గాని గురువునకు కాని తనను ఆత్మార్పణం గావించుకున్న ఎడల దేనికి శరణాగతి చెందినాడో ఆ శక్తే అతని రుజు మార్గంలో నడుపును. మార్గం రుజువైనదా కాదా అనే చింత సాధకునికి అవసరం లేదు. ఆ ఈశ్వరుని ఆజ్ఞను ప్రతి విషయంలోనూ ఉల్లంఘించినప్పుడే ఇటువంటి సందేహం కలుగును. సర్వసమర్థమైన ఆత్మశక్తికి తన రాజకీయ వ్యాపారంనకు గల సంబంధమును తెలుసుకొనగోరి బజాజ్ తిరిగి ఈ విధంగా ప్రశ్నించారు. తన భక్తుల స్వరాజ్య సాధన కొరకు తగినంత శ్రమపడగల శక్తి ఉన్నవారగునట్లు వారిని అనుగ్రహించు శక్తి భూమిపై కలదా? మహర్షి మౌనం వహించారు. తన ప్రశ్నను విశదీకరిస్తూ తిరిగి ఇలా అడిగారు. ఈ భూమి మీద ముందు ఉన్న మహాత్ముల తపస్సు తమ సంతతి కళ్యాణంనకు దోహదపడునా లేదా? మహర్షి: తప్పక దోహదపడును. కానీ ఎవరూ తమ ఒక్కరి కళ్యాణంకు మాత్రమే ఉన్నదని అనుకోరాదు. సత్పురుషులందరూ దాని వలన మేలు పొందగలరు. లేకపోతే ఆధ్యాత్మ సత్యంను ఆశ్రయించు ఇంతమంది దేశ ప్రజలు ఇప్పుడు ఈ విధంగా ప్రమోదమందగలరా? బాబు రాజేంద్ర ప్రసాద్ సెలవు తీసుకొనుటకు ముందు ఒకే ఒక ప్రశ్న అడిగారు. గాంధీజీ నన్ను ఇక్కడికి పంపారు. ఏదైనా సందేశం నేను తీసుకొని వెళ్ళవలెనా? భగవాన్: హృదయంతో భాషించినప్పుడు సందేశములకు అవసరమేమున్నది? అక్కడా ఇక్కడా కూడా పనిచేయునది ఒకే శక్తి కదా. భగవాన్ సన్నిధి. తీవ్ర ముముక్షువులకు ఏదో అర్థం కాని శక్తి భగవాన్ సన్నిధికి ఆకర్షించుచున్నది. వారి సన్నిధిలో పరమ శాంతిని అనుభవించేవారు. టర్న్ ఈస్ట్ వర్డ్స్ అను పుస్తక రచయిత్రి పాస్కలైన్ మాలెట్ అనే విదేశీ వనిత తన స్నేహితులతో కలిసి చేసిన ఆశ్రమ పర్యటన గురించి ఈ క్రింది విధంగా వ్రాసెను. మేము హాలులోనికి మెల్లగా ప్రవేశించి హిందూ పద్ధతిలో నమస్కారం చేసి అందరితో పాటు అక్కడే నేల మీద కూర్చున్నాము. నా చిత్తమంతా ప్రధానమూర్తి అయిన భగవాన్ మీద కేంద్రీకరింపబడినది. ప్రశాంతత, గాంభీర్యత, స్థిరత్వం, అనివార్య శాంతి ఆ ప్రదేశమంతటా ఆవరించినట్లున్నది.
నక్షత్రం వలె జ్వలించు మహర్షి కన్నులలోకి చూసినచో నిత్యత్వం అనగా ఏమిటో అర్థమయ్యింది. అంతేకాదు గ్రహణ శక్తికి మించిన ఆనందంనకు వశమవుతాము. ప్రతి సంవత్సరం జరిగే మహర్షి జయంతి ఉత్సవంకు ఏర్పాట్లు చురుగ్గా సాగుచున్నవి. దేశం నలుమూలల నుండి ఆ దినం వేల కొద్ది జనం భగవాన్ దర్శనమునకు వచ్చి వారి ఆశీస్సులను పొందుతారు. వచ్చిన వారందరికీ సౌకర్యములను కల్పించెదరు. మేము హాలులోకి ప్రవేశించినప్పటికీ భగవాన్ ఉత్తరములు పత్రికలు చదువుతూ వ్రాసుకుంటూ కార్యమగ్నులై ఉన్నారు. వారు ప్రపంచంలో జరుగు సమస్తమును ఎంతో శ్రద్ధతో తెలుసుకుంటున్నట్లు కనిపించుచున్నది. కానీ నాకు మాత్రం ఎందుకో వారు దేశ కాల రహిత స్థితిలో ద్వంద్వాతీతులై విశ్వ హృదయముగా ఉన్నట్లు తోచింది. దీనిని వర్ణించుట అసాధ్యం. ఎలా నిరూపించడం? ఈ అనుభవంను అస్పష్టంగా గ్రహించినప్పటికీ ఎప్పటికీ మరువలేను. ఆయన వ్యక్తిత్వరహితులైన పరమ వైరాగ్యమూర్తి. కానీ వారి వద్దకు దుఃఖీతులు దీనులు అయిన ప్రజలు ఓదార్పునకు సహాయంనకు వచ్చినప్పుడు ఎడతెగకుండా వారి బాధలు దుఃఖములు చెబుతూ ఉన్నప్పటికీ వాటిని అర్థం చేసుకొని వారి పట్ల కరుణాపూర్ణ హృదయులై వ్యవహరించేవారు. ధనికులు దరిద్రులు బ్రాహ్మణులు అంత్యజులు శిశు స్త్రీ పురుష భేదం లేకుండా అందరినీ సమముగా చూసేవారు. భగవాన్ ముఖ్య ఉపదేశము నిన్ను నీవు తెలుసుకొనుము. ఆత్మానుభవంనకు ఆత్మ విచారమే అతి ప్రధానమైన సాధనమని మహర్షి నొక్కి వక్కానించెదరు. అన్ని మతములు చూపించు అనేక మార్గములు ఈ ప్రదేశంనకే చేర్చును. ఈ స్థితిలో మతములపై గల గ్రుడ్డి నమ్మకము నీతి నియమ ఆచారములు అంతరించి వాటికి బదులుగా స్వానుభవము జ్ఞానము నిలుచును. మనం కన్నుల ముందే ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించి ఆత్మనిష్ఠులై ఉన్నవారిని చూచుచుండగా ఇక పవిత్రములు సుందరములు అయిన గ్రంథముల ఆవశ్యకత ఎందుకు? ఈ మహానుభావుడెవరు? మానవ పరిణితులలో గాని దైవ పరిణితులలో గాని ఈయన స్థితి ఏమిటి అనే ప్రశ్నలకు కొంచెం కూడా విలువలేదు. సూర్యుడు వెలుగుచుండగా ఎందుకు వెలుగుచున్నాడు, ఏ విధంగా వెలుగుచున్నాడు అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? దాహంగా ఉన్నవాడికి చల్లని నీటితో ఇచ్చినచో వాడు ఆ జలం ఎక్కడి నుండి వచ్చినదో చెప్పే వరకు త్రాగకుండా సందేహించునా? భగవాన్ సన్నిధిలో ఉంటే చాలు మనం గ్రహించుటకు సాధ్యం లేనంత పూర్ణ లాభంను పొందగలము. ఆశ్రమంనకు ఓదార్పు కోసము గాని కుతూహలం చేత గాని ఆధ్యాత్మ జ్ఞానం కొరకు గాని ఎవరు ఎందుకు వచ్చినను ఉట్టి చేతులతో తిరిగి వెళ్లరు. ఎంతో మంది తమ శక్తికి తగినంత అనుభవములను లాభంను పొందుతారు. వారందరూ అంతరంగ అనుభవములను పొందుట వలన వారి జీవితములే మారినవి.